ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు దర్శనానికి చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా మారిపోయాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు మహాగణపతి దర్శనానికి అనుమతి ఇచ్చారు. రేపటి నుంచి దర్శనాలను నిలిపివేస్తామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెడుతూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నగరం నలుమూలల నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఖైరతాబాద్కి తరలి వచ్చి ఆ మహాగణపతిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇక ఈ రోజే చివరి రోజు. జనాలందరూ కూడా ఆ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు మరి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఆ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు బిల్డర్ రమేష్ అన్న ఉన్నారు. సో ఒక్కసారి అన్నతో మాట్లాడదాము. ఇప్పటి వరకు ఈ సందడి కోలాహలం ఇదంతా కూడా ఏ విధంగా గడుస్తోంది, నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, స్టార్టింగ్ రోజు నుంచి అంటే వినాయక చవితికి 2 రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకి దర్శనం ఇస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు? యావత్ భారతదేశం నుంచి లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. మరి ఇదే చివరి రోజు. మరి రేపు 2 టస్కర్ బండ్లు క్రేన్ రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఆ తర్వాత రేక్ షెడ్ తీయడం జరుగుతుంది, నాట్లు తీయడం జరుగుతుంది. భక్తులకు మనవి ఇక్కడ రావద్దు, రేపు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది పోలీస్ డిపార్ట్మెంటు. మరి టస్కర్ బండ్లతో మరి మొత్తం తీయడము, లక్షల మంది పులిగోర కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ ఈ రోజే మేము చివరి రోజు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగుల సీసీ కెమెరాలు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ కానీ, మెడికల్ ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. అన్ని విధాలుగా వాలంటీర్ ఏర్పాటు చేశాం. అన్నిటికంటే మాకు ముందుగా ఛానల్ అన్ని విధాలుగా సహాయ ముఖ్య పాత్ర వీళ్ళదే. మరి వీళ్ళ సహకారంతో ఇంత కంట్రోల్ చేయగలిగాం. అయితే మనకి విగ్రహాన్ని కదపడం కానీ, లేదంటే ఆ వెల్డింగ్ పనులే కానీ, కర్రల తొలగింపు ఇదంతా కూడా ఎప్పుడు జరగబోతోంది? అమ్మా, ముఖ్యంగా చెప్పాలంటే సీతా పంతులు గారు రేపు నైట్ ఒక టైం తీసుకొని కదిలియం జరుగుతుంది. ఆ ప్రకారంగా ఎల్లుండి ఉదయం మరి వినాయకుని మరి షెడ్డు తీసిన తర్వాత వినాయకుని లేవటం జరుగుతుంది. టస్కర్ బండ్లో కూర్చోబెట్టి 6 రాడర్లు సైడ్లో సపోర్ట్గా ఉండి వెల్డింగ్ చేసి ముందు ఒక టస్కర్ బండ్లో మరి వాసవి కన్యాక పరమేశ్వరి విగ్రహాన్ని కూర్చోబెడతాము. 2వది పూరి జగన్నాథంని కూర్చోబెడతాము. 3వది ఐగ్రస్వామి మరి లక్ష్మీ సమేతగా ఐగ్రస్వామిని కూర్చోబెడతాము. 4వది గజ్జలమ్మను కూర్చోబెడతాం. ఈ విగ్రహాలను కూర్చోబెడుతూ ముందు ఊరేగింపుతో బ్రహ్మాండంగా వెళుతుంది విగ్రహాలు. ఆ తర్వాత 2వది వినాయకుని 6 గంటలకు కదులుతుంది. పొన్నం ప్రభాకర్ సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ వారు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టి ఇక్కడ శోభయాత్ర కదులుతుంది. యావత్ ప్రపంచం నుంచి భక్తులు పాల్గొంటారు. ఉస్కేసర్ రాళ్ళనంత భక్తులు పాల్గొంటారు. వారికి మరి అడుగడుగు పోలీస్ బందోబస్తు. ఇక్కడ రోడ్ మ్యాప్ మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి మరి అక్కడ వాసవి సంఘం వారు పులిగోర కానీ ప్రసాదం కానీ ఏర్పాటు చేస్తా భక్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్రటరేట్ కొత్తగా తెలుగు తల్లి సెక్రటరేట్, ఎన్టీఆర్ పార్క్ 10 నంబర్ 4 మరి టస్కర్ బండ్లో ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ మరి వినాయక సాగర్ వరకు భక్తులు పాల్గొంటారు. అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్లేన్ నంబర్ 4 ఒక హాఫ్ అన్ అవర్ పూజా కార్యక్రమం, ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. అయితే ఎంతమంది వర్కర్లు ఇందులో పాల్గొనబోతున్నారన్న? ఇప్పటికే టస్కర్లను కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి టస్కర్లను తీసుకురావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ నుంచి టస్కర్ బండ్లు తీసుకురావడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉన్నది. అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 నెలల నుంచి మొదలు పెట్టాము. 70 రోజులు ఏకాదశి నుంచి వినాయకుడు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి గుజరాత్, మహారాష్ట్ర, మరి ఒరిస్సా, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్ని 5 రాష్ట్రాల నుంచి వినాయకుడిని మరి తయారు చేయడం జరిగింది. వినాయకుని దాంట్లో మిక్స్ మరి వరిగడ్డి, వరి పొట్టు, ఉసుకే, సుతిలి పొట్టు, కాటన్ బట్ట ఇవి అన్ని విధాలుగా మిక్స్ చేసి 70 రోజుల్లో తయారు చేయడం జరిగినది.
మరి వినాయకుని ఖైరతాబాద్ భక్తులందరూ సహకరించినందుకు, మాకు అన్ని విధాలుగా పాల్గొనేందుకు గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు. ముఖ్యమంత్రి అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరి ముఖ్య పాత్ర మీడియా ఛానల్ మరి వారి ముఖ్య పాత్ర వహించినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు ఈ రోజు వరకే అని మనకి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు తెలపడం జరిగింది. గురువారం అర్ధరాత్రి వరకు కూడా భక్తుల కోసం ఆ మహాగణపతి దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత శుక్రవారం రోజున పోలీసులకు అప్పచెప్పేస్తారు. వెల్డింగ్ కి సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా కర్రల తొలగింపు ఇదంతా కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి టస్కర్లు తెప్పించినట్లుగా కూడా మనకి కమిటీ నిర్వాహకులు అయితే తెలపడం జరుగుతుంది. ఇక శనివారం రోజున అంగరంగ వైభవంగా లక్షల మంది భక్తుల సమక్షంలో గంగవడికి ఖైరతాబాద్ మహాగణపతి వెళ్ళనున్నారు. సో ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలం ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాలలో మనకి కొనసాగుతూనే ఉంటుంది. ఆ మహాగణపతిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఏడాది పొడవునా భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తరుణం రానే వచ్చింది. అసలు చూడగానే మనకి దాదాపు 7-8 రోజులు కూడా గడిచిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ మొదలైనటువంటి రోజు నుంచి అంతకు 2 రోజుల ముందు నుంచే కూడా అనేక మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకొని వారందరూ కూడా ఎంతో సంతోషంతో వెనుదిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. విడుదల లక్ష్మీకాంత్, అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.